విశ్వ సృష్టికర్త అయిన దేవుని బిడలైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనములో వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డారా, సంఖ్యాకాండములో యాకోబును గూర్చి దేవుడు ఆయనను పరిశీలించి, పరీక్షించి ఆయన జీవితాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి విలువైన మాట. యాకోబు ఎవరు కుమారుడు అనంటే, ఇస్సాకు దేవునికి సంపూర్ణమైన విధేయత కలిగినటువంటి అతని కుమారుడు. ఈయన గురించి దేవుని వాక్యం మనతో చెప్తూ ఉన్నటువంటి ఒక విలువైన మాట ఏంటంటే, యాకోబులో ఏ దోషమును ఆయన కనుగొనలేదట. సహజంగా దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి మనకు తెలియచేయబడినటువంటి సమాచారం, మనకు తెలిసినటువంటి మాటలేంటంటే, యాకోబు అనగానే మోసగాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఇతను మోసగాడు కదా అని ఈయనను గూర్చినటువంటి సమాచారము తరచూ మనం వినేటువంటి కొన్ని విషయాలు కదా! మరి ఈ వచనం ప్రకారముగా యాకోబంటే మోసగాడు అని బైబిల్ చెప్తూ ఉంది. ఆల్రెడీ అలాగే జీవించాడు. కానీ ఈ సంఖ్యాకాండానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుడు ఆదికాండములో ఉన్నటువంటి యాకోబు యొక్క జీవిత విధానాన్ని దేవుడు మనకు తెలియచేసినటువంటి సమాచారము లేక యాకోబులో ఉండేటువంటి గుణలక్షణాలను దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ప్రపంచానికి అందిస్తున్న వార్త ఏమిటంటే, యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు అంటున్నాడు. ఎప్పుడు, ఎలా, ఏం జరిగింది, ఏం జరిగితే ఇప్పుడు యాకోబులో దేవునికి ఏ దోషము కనబడలేదు అనే మాట ఒకసారి మనము కొన్ని మాటలు మనం వివరంగా మనం ధ్యానం చేద్దామా? ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు, యాకోబు తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రితో యాకోబు ఇస్సాకు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు జరిగిన సందర్భం కాదు. అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిన తరువాత ఆ రోజు అరణ్యములో తాను నిద్రపోతూ ఉన్నప్పుడు కల ద్వారా దేవుడు యాకోబుతో మాట్లాడినటువంటి దేవాతి దేవుడు యాకోబు యొక్క జీవితాన్ని ఎక్కడి నుంచి దేవుడు పరిగణలోకి తీసుకుని ఉంటాడు అంటే, దేవుడు యాకోబుతో ఎప్పుడైతే మాట్లాడాడో కల ద్వారా, యాకోబు అక్కడ తీసుకున్నటువంటి ఒక బలమైన తీర్మానము, నిర్ణయము, అక్కడ దేవుడు తనను దర్శించినప్పుడు ఇది దేవుని మందిరమని, అక్కడ దేవునికి భయపడాలని, తను చూపించినటువంటి తన విధేయతను దేవుడు పరిగణన తీసుకొని, ఆ తర్వాత యాకోబుతో దేవుడు ప్రమాణం చేసి, నేను నీకు తోడై ఉంటాను. మళ్ళా నీ తండ్రి ఇంటికి నేను చేరుస్తాను. నువ్వెక్కడికి వెళితే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు తనతో మాట్లాడిన తరువాత, యాకోబు తన జీవితంలో దేవునికి పరిపూర్ణమైన విధేయతను కలిగి సిరియా దేశములో లాబాను ఊరికి వెళ్ళి లాబాను ఇంటి దగ్గర తను పడినటువంటి 20 సంవత్సరాల ప్రయాసములో అక్కడ తన భార్యలను, బిడ్డలను సంపాదించుకొని తిరిగి వచ్చిన తరువాత యబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగలాడి, మనుషులతోనూ పోరాడి గెలిచి, దేవునితో పోరాడి గెలిచిన తరువాత ఇప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే, యాకోబులో ఏ వంకర లేదు, యాకోబులో ఏ దోషము లేదు అని దేవుడు యాకోబు యొక్క జీవితాన్ని సమస్తమును ఎరిగినటువంటి దేవాతి దేవుడు యాకోబును గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు యాకోబు నుంచి మనతో మాట్లాడేటువంటి విలువైన మాట ఏంటంటే, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడలేదా? నాతో మాట్లాడలేదా? దేవుడు మాట్లాడిన తర్వాత మన ప్రవర్తన, మన పరివర్తన, మన దిద్దుబాటు, మన ప్రయాణము యాకోబులాగా ఉంటే, యాకోబు ఎలితే ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నట్లుగా ఈరోజు నీకు దేవుడు ఇమ్మానుయేలు దేవుడుకు తోడయ్యుండి, ఈరోజు నిన్ను, నన్ను ప్రభువు నడిపిస్తూ ఉన్న ఈ గడియలో దేవునికి మనలో ఏ దోషము కనబడకుండా ఇక్కడ రాయబడిన లేఖన ప్రకారముగా యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కనుక ఈరోజు దేవుడు మనలో ఏ దోషము కనుగొనగొని ఉన్నట్లయితే యాకోబు సంతానాన్ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరినీ మీరే దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.